జనరల్‌గా మిరపకు సంబంధించి ఎక్కువ మంది రైతు సోదరులు రెండో కాపు సెట్ చేసుకోవాలని అనుకుంటా ఉంటారు. ఎక్కువ మంది కామెంట్‌లలో కూడా తెలియజేస్తా ఉంటారు. రెండో కాపు సెట్ అవ్వాలంటే ఏం చేయాలి అని. ఎక్కువ మంది కొన్ని రకాల పద్ధతులు ఫాలో అవుతా ఉంటారు. అంటే జనరల్‌గా డెలిగేట్ గానీ, లేదంటే గ్రాషియా కావచ్చు, లేదంటే అలెక్టో కావచ్చు, లేదంటే ట్రేసర్ కావచ్చు. ఇటువంటి మందుల్ని స్ప్రే చేస్తా ఉంటారు. దానితో పాటు కోత కోసిన తరువాత మందు కట్టలేసి నీళ్లు పెట్టి ఈ మందుల్ని స్ప్రే చేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది బయో మందులు స్ప్రే చేస్తా ఉంటారు. అయితే రెండో కాపు సెట్ అవ్వాలంటే దాని అర్థం ఏంది? ఆల్రెడీ మొదటిది ఒక చివరి వరకు ఆల్రెడీ కాసి ఉంది అని అర్థం. సో, రెండో కాపు కావాలి. రెండో కాపు కావాలంటే మొక్క అనేది పెరగాలి. జనరల్‌గా పెరగాలంటే ఏ జిబ్బర్లిక్ యాసిడో ఇవి కొడితే సరిపోయిద్ది, పెరిగిద్ది. కానీ అలా పెరిగితే ఏం ఉపయోగం? చక్కగా పెరిగితే ఉపయోగం ఉండదు. గనుపుల మధ్య డిస్టెన్స్ అనేది తక్కువగా ఉండాలి. ఎప్పుడైతే గనుపుల మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంటదో అప్పుడే పూత అనేది ప్రతి గనుపు దగ్గర రావడానికి ఆస్కారం ఉంటది. అప్పుడు గనుపుల మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ పూతలొచ్చే ఆస్కారం అనేది ఉంటది. ఎక్కువ పూతలొచ్చినప్పుడు కాయగా మారితే అప్పుడు అది ఒక కాపు కింద మనం లెక్కేసుకుంటాం. అయితే జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే అంటే మనం దేని మీద కామెంట్ చేయకూడదు. కొన్ని రకాల మందులు స్ప్రే చేయడం ద్వారా లైక్ బయోస్ అంటారు కదా! కొన్ని రకాలు స్ప్రే చేయడం ద్వారా గనుపుల మధ్య డిస్టెన్స్ అనేది తక్కువగా రాదు. చక్కగా పెరుగుతాయి. లేదంటే కొన్ని స్ప్రే చేయడం ద్వారా బర్రాక్ అనేది వస్తా ఉంటది. సో, ఇటువంటి కంప్లెయింట్స్ రైజ్ అవుతున్నప్పుడు మనము సిస్టమాటిక్‌గా, టెక్నికల్‌గా తయారైనటువంటి మందులు వాడుకోవడమే బెటర్ ఆప్షన్. అయితే మనం చెప్పే ఏదైతే పాలివ్యాన్ ఉందో, పాలివ్యాన్‌లో ఏందంటే మొక్క పెరుగుదలకు సంబంధించి 17 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. అంటే చిన్నగా గనుపుల మధ్య డిస్టెన్స్ తక్కువగా రావడానికి ఇదనేది అమినో యాసిడ్స్ అనేది ఉపయోగపడతా ఉంటాయి. దానితో పాటు మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ పోషకాలు 12 రకాల పోషకాలు ఇందులో ఉండడం జరిగింది. సో, ఆ పోషకాల వల్ల మొక్కకు కావాల్సిన శక్తి, బలాన్ని అనేది ఇస్తా ఉంది. దానితో పాటు అదర్‌గా మొక్కకు కావాల్సినటువంటి మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, పెప్టైడ్స్ కావచ్చు దాంట్లో ఉంటాయి. దాని ద్వారా మొక్కలో చిట్టాకు రావడం అనేది జరుగుతా ఉంటది. అది కూడా మంచి నలుపుదనంతో రావడం జరుగుతా ఉంటది. సో, ఇది కొట్టుకోవడం ద్వారా సిస్టమాటిక్‌గా మొక్కని పెంచుకోవచ్చు. మీరు ఏ రకమైన తెగులు మందులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు వాటిలో కలిపి కొట్టుకున్నట్లయితే మీరు రెండో కాపు సెట్టింగ్ చేసుకునే వాళ్ళకి ఆస్కారం అనేది అధికంగా ఉంటది. దానితో పాటు మొక్క అనేది తీగలు సాగి పెరుగుతా ఉంటది. ఎక్కువ తీగలు సాగి పెరగడం ద్వారా ఎక్కువ దిగుబడులు వస్తా ఉంటాయి. అది జనరల్‌గా గమనించే రైతు సోదరులు ఎక్కువ మందికి తెలుస్తా ఉంటది. ఎక్కువ తీగలు సాగి రావడం ద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టిప్స్‌ని ఫాలో అవుతారని రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదములు.